వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అబద్ధాలతో పబ్బం గడపడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన రేవంత్ కు లేదని మండిపడ్డారు. అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నామని కడుపులో విషం పెట్టుకుని మొన్న మధ్య అసెంబ్లీ వేదికగా ఆ విషయాన్ని వెళ్ళగక్కాడని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల దౌర్భాగ్య పాలన వల్లే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సుభిక్షమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ కర్కశ పాలనలో మళ్లీ దుర్భిక్షంగా మారిందని దుయ్యబట్టారు. జనగామ జిల్లాలో పర్యటించిన కేటీఆర్కు వరంగల్ జిల్లా ముఖద్వారం అయినటువంటి పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. కేటీఆర్ రాకతో జనగామ పట్టణం గులాబీమయంగా మారిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ సర్పంచులకు కేటీఆర్ సన్మానించారు. అధికార పార్టీ ప్రలోభాలను తట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారంటేనే కాంగ్రెస్ పతనం పాలైందని కేటీఆర్ అన్నారు. అనంతరం రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఆయన. ఇటు జనగామలో కేటీఆర్ పర్యటించారు. అలాగే అక్కడ గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానం చేశారు. దానికి సంబంధించి అక్కడ సభ నిర్వహించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. పాలనపరంగా ఉన్నటువంటి అంశాల గురించి కూడా చాలా ప్రస్తావించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. సురేష్, జనగామ జిల్లాలో కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి ఇటు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి, నాయకత్వం నుంచి ఒక అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. మనం చూస్తే జనగామ జిల్లాలో అత్యధికంగా గ్రామ పంచాయతీలను వాళ్ళ గులాబీ జెండా కైవసం చేస్తున్నటువంటి సందర్భం. ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా జనగామ జిల్లాలో కేసులు పెట్టడాలు కావచ్చు, అమాయకుల మీద కేసులు పెట్టడాలు, నొక్కేయడాలు పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ లాంటి నియోజకవర్గాల్లో కొనసాగింది. అప్పటికీ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 150 పైసలకు గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందినటువంటి వాళ్ళ సన్మానం చేయడానికి కేటీఆర్ వచ్చినటువంటి సందర్భం. కేటీఆర్ వాళ్ళందరికీ సన్మానం చేశారు. కేటీఆర్ గారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఘన స్వాగతం లభించింది. పెంబర్తి ఎంటర్ అయినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఏదైతే జనగామ జిల్లాకు సంబంధించి ముఖద్వారంగా ఉన్నటువంటి పెంబర్తి దగ్గర నుంచి మొదలుకొంటే జనగామ జిల్లా కేంద్రంలో, జనగామ పట్టణంలో ఉన్నటువంటి భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఇవాళ నూతన సర్పంచ్లకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం, ఆత్మీయ అభినందన సభ జరిగింది. అక్కడి వరకు కూడా బ్రహ్మరథం పట్టినటువంటి సందర్భం. రోడ్ షో అంతా ప్రజలు, అంటే పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళంతా అభివాదం చేయడం, కేటీఆర్ ను చూడడానికి బిల్డింగ్ల మీద నిల్చొని మరి ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ప్రచారం అంతకన్నా లేదు. అయినప్పటికీ కేటీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం, మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధికి తార్కాణం ఇవాళ కేటీఆర్ గా చెప్పాల్సి ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితుల్లో జనగామ పట్టణ వాసులు ఆయనకు అభివాదం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే జనగామలో ఉన్నటువంటి భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ చేరుకున్నారు, సర్పంచ్లను ఉద్దేశించి కూడా, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కూడా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో చేసినటువంటి, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉటంకించినటువంటి పరిస్థితి. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఉరి తీయాలి కేసీఆర్ గారిని అనే మాటలను ఇవాళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ఉరి తీయాలన్నటువంటి అంశాన్ని వాళ్ళ ప్రస్తావించారు. ఇదే వరంగల్ వేదికగా రైతులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చారు. రైతు డిక్లరేషన్ కూడా వరంగల్ వేదికగానే జరిగినటువంటి పరిస్థితి. ఆ రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి, రైతు డిక్లరేషన్ ఇచ్చి రైతులకు హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీని ఉరి తీయాలన్నటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఒక లీడర్ కాదు, ఒక రీడర్. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళు రాసిచ్చినటువంటి విషయాలను చదివే ఒక రీడర్ గానే పరిగణించినటువంటి ప్రస్తావన చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పాలన మీద, రాహుల్ గాంధీ
ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీల మీద ఇవాళ కేటీఆర్ గారు అయితే ధ్వజం ఎత్తారు. అదే సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే పార్టీ గుర్తులేని ఎన్నికల్లోనే టిఆర్ఎస్ ను గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నటువంటి సందర్భంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రానున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళ దిమ్మ తిరిగే జవాబు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. హస్తం పార్టీ జనగామలో కేటీఆర్ పర్యటనతో పార్టీ కేడర్లో డెఫినెట్ గా కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ ఉత్తేజం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయాలను కూడా చెప్పారు. 3 నియోజకవర్గాలకు సంబంధించి జనగామ జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంతే ఉత్సాహంగా గెలుపు బాటున పయనిస్తారన్నటువంటి ఒక సంకేతాలు ఇవాళ కనిపించింది. ముఖ్యంగా 3 మున్సిపాలిటీలు ఉంటాయి రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఒకటి జనగామ మున్సిపాలిటీ, మరొకటి కొత్తగా ఏర్పడినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ, మరొకటి చేరియాల మున్సిపాలిటీ. ఈ 3 మున్సిపాలిటీలో కూడా పూర్తిగా గులాబీ జెండా ఎగిరే విధంగా, గులాబీ బావుట ఎగిరేసే విధంగా ఇలా కేటీఆర్ స్పీచ్ కనిపించింది. కొత్త ఉత్సాహం అయితే బీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపించింది. శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కేటీఆర్ ను కలవడానికి, ఆయనతో ఫోటోలు దిగడానికి చాలా సేపు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆయన కూడా వాళ్ళతో అంత ప్రేమగా ఫోటోలు దిగారు. వాళ్ళకు కరచాలనం చేస్తూ వచ్చినటువంటి సందర్భం. జనగామ జిల్లా అంటే ఒకనాటి కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. ఈ కరువు పీడిత ప్రాంతంలో సాగునీరు ఇచ్చింది ఈ జనగామ పట్టణంతో పాటు జనగామ జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి బాటలో నడిపించింది గల బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలు నెమరు వేసుకుంటున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో వెనక్కి పోయినటువంటి ఈ కాలాన్ని కూడా నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం. ఆ తీర్పు రాబోయే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఏదైతే గ్రామాలకు సంబంధించి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటిలో కూడా స్పష్టమైనటువంటి తీర్పు. పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ గుర్తు అంటే కారు గుర్తు అంటే కేసీఆర్ గారు గుర్తొస్తారు. కేసీఆర్ గారు మనసులోకి రాగానే, మదిలో మెదలగానే కారు గుర్తు మీద ఓటు వేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కేటీఆర్ గారి ఇవాటి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. ఆయన ప్రసంగంతో శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్తేజం వచ్చింది. సురేష్, థ్యాంక్ యూ రవికాంత్.